మొదలెట్టారు. అక్కడ వెళ్ళి నన్ను పరీక్ష చేశారు. అక్కడేం చెప్తుంది అమ్మాయి, ఇక్కడేం చెప్తుంది. అప్పుడు క్లాస్ అన్నాక 2వ క్లాస్ అయ్యాక సొసైటీ వారు అందరూ వచ్చి దండం పెట్టారు. అక్కడ వచ్చింది ఇక్కడ రాలేదు, ఇక్కడ వచ్చింది అక్కడ రాలేదు, నీకు దండం తెలియదు. నేను నిమిత్త మాత్రాలు నాకేం తెలియదు అంటే నేను నిమిత్త మాత్రాలు. అప్పటి నుంచి నా ప్రయాణం ఇక్కడ డైలీ క్లాస్ నా జీవితం. ఎప్పుడైతే అలా స్టార్ట్ చేశాను 90 రోజులు ఆకుండా డైలీ క్లాస్ చెప్పానండి. స్టార్టింగ్ 90 రోజులు గ్యాప్ లేకుండా చెప్పేస్తాను. డైలీ మా వారు ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్ళి చెప్పడం, మళ్ళీ క్లాస్ అయ్యేసరికి వచ్చాయి తీసుకెళ్ళి. ఇక ఆయన బిజినెస్లు కూడా వదిలేసుకున్నారు, అన్నీ వదిలేసుకున్నారు. ధ్యానమే శరణం అన్ని అయిపోయాయి. ఎందుకంటే తెలిసిపోయింది, సత్యం తెలిసిపోయింది. ఆయన కూడా ఎప్పుడైతే లేమైపోయాడో నేను ధ్యానంలోకి వచ్చి కొత్తనే నాకు ధ్యానంలో కూర్చుంటే రోజు మెసేజ్ వస్తుంది, నీ తాళి తెగిపోతే టైం అయిపోయింది, నీ తాళి తెగిపోతుంది మెసేజ్. నాకు ఏమంటుంది, నా తాళి తెగదు, నా ధ్యానం రక్షించదు, నా ధ్యానం రక్షించదు అంటున్నాను. 20 రోజులండి ఈ ఛాలెంజెస్ డైలీ ఇదే మెసేజ్. కానీ మా వాళ్ళు చెప్తే మీరు చనిపోతారంటే ముందు భయపడతారు కదా, చెప్పి ముందే చంపేయండి అయింది చెప్పలేదు. మా పాపలకి చెప్పలేదు, ఆయన చెప్పలేదు. సరే నా ధ్యానం కాపాడుతుంది, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది. ధర్మో ధర్మ రక్షిత రక్షిత. ఏ ధర్మాన్ని అయితే నీవు రక్షిస్తావో ఆ ధర్మం చేతి రక్షింపబడతావు. ప్రతిక్షణ ధ్యానం అనే ధర్మంలో ఉంటున్నాను నేను నిరంతరం. నా ధర్మం నన్ను రక్షించదు అని విశ్వాన్ని ఒకటే మాట్లాడుతున్నాను. నా భర్త అని సపోర్ట్ లేస్తే నేను చాలా ప్రచారం చేయలేదు, అయిపోతాను అంతే. విశ్వ కళ్యాణం కోసం నేను చేయాలి అనుకుంటే నా భర్త నీ సపోర్ట్ కావాలి. నాకు ఏ ఊరు వెళ్తుంది తెలియదు, సపోర్ట్ కావాలి, నాకు తీసుకెళ్ళాలి. కాబట్టి నీ ఇష్టం ఉంచుతావు, తీసుకెళ్ళిపోతావు. ధర్మంలో ఉన్నాడు, నా ధర్మమే నన్ను రక్షణ. ఇదే నా ఛాలెంజెస్ అండి. రోజు ఇదే మెసేజ్. అయిపోయింది టైం అయిపోయింది, ఈ తాళి తెగిపోతుంది. రోజు తెగదు, నా తాళి తెగదు, నా ధర్మం రక్షించుతాను. కరెక్ట్గా 21వ రోజుకి కరెక్ట్గా సాయంత్రం 6 గంటలకి ఆయన బైపాస్ రోడ్లో వస్తుంటే ఒక ట్యాక్సీ వచ్చి బుక్ చేసుకున్నాను. యాక్సిడెంట్ అయిపోయింది, అంత తిరిగి పడి స్పాట్లో అయిపోయింది. అందరూ వచ్చి అటు చూసి పాపం స్పాట్లో చనిపోయాడని 108కి ఫోన్ చేస్తారు. 108కి ఫోన్ చేసరికి దగ్గరికి 108 వచ్చేస్తారుగా చెవు దగ్గర మాటలు వినిపిస్తాయి. మా వాళ్ళు స్పృహలోకి వచ్చి వస్తుంది. పడుకున్న చాలే, నిద్రపోయిన చాలేక 108 తీసుకున్నాను. ఆసగాను లేచి మీ ఇంటికి వెళ్ళిపోన్నారు అన్నది ఎవరైనా జగత్తుడు వెంటనే కొండకు వచ్చేసి గురుదేవ ఇలా పళ్ళు తీరేసి బండి తీసుకుంటారు. ఒక అమ్మ వచ్చింది, బతికిపోయాడు ఆశ్చర్యంగా చూసారు. బాబు మీ పాదాలు దింపుతా ఉన్నారు. ఇక్కడ చెంప ఇంత ముక్కు ఊడిపోయిందండి, ఈ ఎడమ చెంప తగ్గేసింది స్పాట్. లెక్క బాడీ అంతా ముక్కల కింద అయిపోయింది. లేదు బాబు మీద అసలు చిన్న బాధ కూడా అనిపించలేదండి. అసలు బాడీ తెలియకుండా అంటే 10 సార్లు వచ్చి అది ఫీల్ చేస్తారు. అయ్యేసరికి వెంటనే బండి తీసుకుని వెళ్ళిపోతే ఎవరో ముందు లేకున్నాడు, పాలు దింపుతారంటే రక్తం కాకుండా వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాడు. రావడం వచ్చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుని పోయి ఇలాగా రక్తం కప్పేస్తున్నారు. నేను కిచెన్లో ఉన్నాను. చూసి ఏంటి వచ్చిన వెంటనే వర్క్లో స్నానానికి వెళ్తారు, స్నానం చేయకుండా బెడ్రూమ్లోకి వెళ్తారు, స్నానం దగ్గర పడుతున్నారు ఏంటి అని నాకు వెంటనే ఏదో జరిగిపోయింది వాడ అని అర్థమైంది. లోనికి వెళ్ళాను, ఇలా ముసుగేసి పడుతున్నారు. ఏంటి పడుతున్నారు ఏంటి, స్నానం చేయకుండా అన్నారు. లేదు నాకు కొంచెం నీరసం ఉంది, వాడ స్నానం చేయలేదు, టిఫిన్ కూడా చేయను, టిఫిన్ తినేసి పడుకో, నన్ను డిస్టర్బ్ చేయకపోతే ధ్యానం చేసుకుంటున్నాను అనేసరికి వెంటనే అన్నాడు చేసుకున్న ధ్యానం చాలు కానీ ముసుగు తీయండి,